ఇప్పుడు రాజధాని పైన ఈయన వస్తే బాగు చేస్తారని అనుకుంటున్నాడు. చంద్రబాబు వస్తే వాడు వస్తే నాశనం చేస్తారని జనం అనుకుంటున్నాడు. ఇప్పటికే నాశనం చేసినాడు. నా కొడుకు వాడు జత్తరా బతుకుతున్నాడని జనం అనుకుంటున్నాడు. వాడు చేసే ఆ కుర్తాలకి వాడిని అనలేక అంటే పోలీసు వాళ్ళు దన్నిత్తలేడని భయం జనాలకి ఇక్కడ చెప్పుకోవటానికి. అది జగన్ పని. జగన్ పోలీసు వాళ్ళు దరిద్రం లేకపోతే ఏం అదురుపోరు. పోలీసు వాళ్ళ వల్ల అదురుపోతున్నారు. ఇప్పుడు అదురు తగ్గింది కొంత, ఇంకా అదురుపోరు. తెలుగుదేశం గెలుతుంది అనుకుంటున్నాం, రాజధాని బాగోయిద్ది అనుకుంటున్నాం. పోలీసు వ్యవస్థ ఎలా పనిచేస్తున్నారు? దరిద్రంగా పనిచేస్తారు. వాళ్ళు లేకపోతే అసలు న్యాయం జరుగుద్ది. వాళ్ళు న్యాయం జరగనీయటం లేదుగా. వాడు ఏది చెబితే అది చేస్తున్నారు. వాడు డబ్బులు ఇస్తే తనమంటే తనతున్నారు, పొడవమంటే పొడుతున్నారు. మంచి చెడు అనేది లేదు, ధర్మం అధర్మం అనేది లేదు అని జనం చెప్పలేక చెబితే ఏమన్నా ఇద్దని భయపడుతున్నారు. నా బోటోడు భయపడ్డా ముండేం చేస్తాడులేమని అనుకుంటాం. కొంతమంది భయపడతారు. బేంబళాలు ఉండేవాళ్ళు భయపడుతున్నారు. మేము రైతులు భయపడాల్సిన అవసరం లేదు. దెబ్బ తెగినా ఏందే ముండాని అనే తీరి ఉండోడు చెబుతుండు. అందుకని ఈ దుర్మార్గం అణిగిపోతే నయమని మేము అనుకుంటున్నాం. పెంపిసాయన గారి అభిప్రాయం ఆయన మంచోడని జనం అందరూ అనుకొని విసుకెత్తే రాలే. నిన్న ఊరు రమ్మంటే వచ్చిందండి, ఒకరు రమ్మంటే రాలే. విసుకెత్తే రాలేటట్టు లేదు. అభిమానాలు ఉండి వచ్చిండ్రు, డబ్బులు ఇస్తే రాలే. ఉంది ఇంకా ఇంకొక అవతల రజని వస్తుంది ఇంకా దేశానికి ఆగం చేయటానికి. ఆడ తిన్నది చిలకలూరిపేటలో నాశనం చేయడానికి. అట్టాటోళ్ళు ఉండరు మా వాళ్ళు. అట్టాటోళ్ళని ఉంచడానికి వస్తుండ్రు. అందుకు తప్పితే ఏమీ లేదు. వీడు ఎప్పుడు పోతారా నాయన అనుకుంటున్నాం. జగన్ మాది ఉద్దేశం అది. అరాచక పరిపాలన ఏం లేదు. వాళ్ళ మీదే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. గులకరాయి సంఘటన పైన మీ అభిప్రాయం? ఏమ్మా గులకరాయి సంఘటన పైన? గులకరాయి అనేది ఒక ప్లాను, అది ఒక ప్లాన్లో భాగం. వాళ్ళే కావాలని చేయించుకున్నారు. దాని డౌట్ ఏముంది? అప్పుడే కరెంటు తీయటమైంది. అసలు ముఖ్యమంత్రి కంపెనీకి వెళ్తుంటే పవర్ ఎవరిని తీస్తారా చెప్పండి? ధైర్యం ఎవరికి ఉందా? వాళ్ళే పవర్ తీసేస్తున్నారు, వాళ్ళే రాళ్ళు ఇచ్చుకున్నారు. అంతే, అది అందరూ తెలిసిన విషయమే. ఎవరు నమ్మే నాన్న పులి సామెత ఏం లేదు. ఫస్ట్ టైం ఓటేసే వాళ్ళకి మీ అభిప్రాయం? ఫస్ట్ టైం వేయాలి, అందరూ పాల్గొని వేయాలి. వాళ్ళ న్యాయమైన తీర్పు ఇవ్వాలి. మంచి వాళ్ళకి ఓటేయాలి. ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళకి ఓట్లు వేయాలి. పెమ్మసాని చంద్రశేఖర్ గారిపై ఆయనకేం వెరీ గుడ్. ఆయన నీతిమంతుడు, కష్టపడి సంపాదించుకున్నాడు. బాగా చేయాలని ఉంది, మంచి పనులు చేయాలని ఉంది. రాష్ట్రానికి ఇండస్ట్రీస్ తీసుకురావాలని కోరికతో ఉంది. ఆయన ఏదో అవినీతి చేసి సంపాదించాల్సిన అవసరం లేదు ఆయనకి.